నమస్తే. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కూడా కొత్తదనం తీసుకురావడమే. కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమాను తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంటుంది. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూటర్సు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు, నాకు వెన్నెముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో నేను ముందుకు వస్తాను. నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం. ఇట్లు మీ విశ్వక్సేన్. ఇది మాస్కా దాస్ విశ్వక్సేన్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్. సరిగ్గా వారం రోజుల క్రితం విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా అనే సినిమా రిలీజ్ అయింది. విడుదలకు ముందే ఈ సినిమాపై కాస్త కాంట్రవర్సీ నెలకొంది. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని, బూతులు ఎక్కువగా వాడారంటూ ప్రశ్నలను అడిగిన రిపోర్టర్లపైనే విశ్వక్సేన్ కాస్త అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది బూత్ సినిమా కాదు, యూత్ సినిమా అంటూ లైలా సినిమాకు సెల్ఫ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చుకున్నారు. అదే సమయంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్లు కూడా ఈ సినిమాను సగం చంపేశాయి. విడుదలకు ముందు ఓ వర్గం ప్రేక్షకులంతా ఈ సినిమాను బాయ్కాట్ చేస్తున్నామని సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలను వెళ్లగక్కడంతో మీడియా ముందుకు వచ్చి మరీ క్షమాపణలు చెప్పుకున్నారు. అయినప్పటికీ అసలు ఈ వివాదానికి కారణమైన పృథ్వీ మాత్రం మరింత రెచ్చగొట్టడంతో బాయ్కాట్ ట్రెండ్ అలాగే కొనసాగింది. ఈ సినిమా విడుదల రోజు ఫిబ్రవరి 11వ తారీఖు నాడు మార్నింగ్ షోలు పడకముందే నెగిటివిటీని వైసీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. సినిమాలో కంటెంట్ కూడా అదే రేంజ్లో ఉండటంతో దారుణమైన రీతిలో సినిమా ఉండటంతో అగ్నికి వాయువు తోడైనట్టయింది. మొత్తానికి విశ్వక్సేన్ సినీ కెరీర్లోనే అత్యంత దారుణమైన ఫ్లాప్గా లైలా సినిమా నిలిచింది. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ఘోరమైన ఫ్లాప్ సినిమాగా ఈ సినిమా రికార్డులు ఎక్కింది. ఈ సినిమాను తీసిన నిర్మాతలకు థియేటర్ల నుంచి వచ్చిందేమీ లేదు. ఓటీటీ, శాటిలైట్ హక్కుల రూపంలోనే ఓ 5 కోట్ల రూపాయల లోపు డబ్బులు వచ్చాయి. అయితే థియేటర్లలోనే ఈ సినిమా ఎలా ఉంటే ఇక ఓటీటీలో ఎవడు చూస్తాడంటూ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడా తిరగాసు పెట్టే ఛాన్సులు లేకపోలేదు. అదే జరిగితే నిర్మాత నిండా మునిగోకపోక తప్పదు. 10 నుంచి 15 కోట్ల రూపాయల డబ్బులను పెట్టి ఈ సినిమాను తీస్తే నిర్మాతకు ఫైనల్గా వచ్చింది 2 నుంచి 3 కోట్ల రూపాయల లోపే అన్నమాట. ఇది లైలా సినిమా పరిస్థితి. కొందరు హీరోలు, కొందరు నిర్మాతలు కొన్ని వింత పోకడలకు పోతుంటారు. థియేటర్లలో ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయినా సరే, డిజాస్టర్ అయినా సరే ప్రతిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయంటూ పోస్టర్లు పడుతూ ఉంటాయి. 100 కోట్ల రూపాయల కలెక్షన్లు మా సినిమాకు వచ్చాయంటూ డప్పు కొట్టుకుంటుంటారు. ఎలాగైనా సరే ఆ సినిమాను హిట్ ఖాతాలో వేసి తీరాలి, డివైడ్ టాక్ వచ్చినా సరే మా సినిమా కమర్షియల్గా హిట్ కొట్టిందని నిరూపించుకోవాలని పరితపిస్తూ ఉంటారు. రీసెంట్గా కొన్ని పెద్ద సినిమాల విషయంలో అలాంటి పోకడలే కనిపించాయి. కానీ లైలా సినిమా విషయంలో మాత్రం విశ్వక్సేన్ మాత్రం కాస్త పరిణితితో ఆలోచించాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు అసలు వాస్తవం ఏంటన్నది గ్రహించాడు. అంతేకాదు ఏ విషయంలో తను తప్పు చేసింది, ఏ విషయంలో తాను పొరపాటు పడింది గ్రహించి అభిమానుల ముందు, సినీ ప్రేక్షకుల ముందు ఆ తప్పును నిజాయితీగా ఒప్పుకున్నాడు. అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పుకున్నాడు. ఓ రకంగా చెప్పుకోవాలంటే విశ్వక్సేన్ అనే వ్యక్తి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు. విశ్వక్సేన్ లైలా సినిమా విషయంలో జరిగిన రచ్చ వల్ల సినీ ఇండస్ట్రీ 2 గుణపాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అందులో మొదటిది సినీ హీరోలు, సినీ నటులు వీలైనంత వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలి, పొలిటికల్ స్టేట్మెంట్లకు దూరంగా ఉండాలన్నది సినీ ఇండస్ట్రీ తెలుసుకోవాలి. అవసరం లేకున్నా రాజకీయ వ్యాఖ్యలు చేస్తే అనవసరంగా ఓ సెక్షన్ ఆడియన్స్ అంతా కూడా మూకుమ్మడిగా దూరం అవుతుంది. ఒకప్పుడు అయితే ఈ సినిమా మనది కాదు, మనం వెళ్ళకూడదు అని తమలో తామే తీర్మానించేసుకొని ఆయా సినిమాలకు వెళ్లకుండా ఉండేవారు. అది ఎన్టీఆర్, కృష్ణ గార్ల కాలంలో జరిగిన తతంగం. కానీ తరం మారింది, కాలము మారింది, జనాల అభిప్రాయాలు మారాయి, రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఫలానా సినిమాలో మన నాయకుడిని అవమానించేలా సీన్లు ఉన్నాయిరా అంటూ నెట్టింట పనిగట్టుకుని మరీ ట్రోలింగ్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, నెగిటివ్ ప్రచారానికి పూనుకుంటున్నారు. పనిగట్టుకుని మరీ ఫేక్ ప్రచారాలు చేస్తూ ఆయా సినిమాలను విడుదలకు ముందే చంపేస్తున్నారు. టీడీపీకి కానీ జనసేనకు కానీ సపోర్ట్గా ఉండే హీరోల సినిమాలు రిలీజ్ అయితే జగన్ అభిమానులంతా వాటికి దూరంగా ఉండిపోతున్నారు. డాకు మహారాజ్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా సరే ఆ సినిమా కమర్షియల్ హిట్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందంటే ఓ సెషన్ జనాలు అంతా ఆ సినిమా మనది కాదు అని ఫీల్ అవడమే కారణం.
నాకు తెలిసిన ఓ బాలయ్య వీరాభిమాని జగన్కు కూడా అభిమాని అవడం మూలాన నేను డాకు మహారాజ్ సినిమాను చూడనంటూ నాతోనే చెప్పిన పరిస్థితి. ఈ పరిణామాలన్నింటినీ కూడా సినీ ఇండస్ట్రీలోని దర్శకులంతా కూడా పరిశీలిస్తూనే ఉన్నారు. సినీ కార్యక్రమాల్లో సాధ్యమైనంత వరకు రాజకీయాలను తగ్గిస్తేనే సినీ ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇక లైలా సినిమా వల్ల సినీ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన రెండో గుణపాఠం బూతు కంటెంట్ గురించే. సినిమాలో బూతు ఉంటే చాలు, రెస్ట్రిక్ట్ సినిమా అంటూ పచ్చి బూతులతో సినిమాను తీస్తే చాలు, రొమాంటిక్ సీన్లు ఉంటే చాలు, పాటల్లో అందాల ఆరబోత ఉంటే చాలు, సినిమాకు కలెక్షన్లు వస్తుంటాయని, సినిమా హిట్ అయి తీరుతుందని ఇన్నాళ్ళు కూడా విశ్వక్సేన్ నమ్మాడనుకుంటాం. దీన్నే బూతు అంటారేంటి? మీకు కోపం వచ్చినప్పుడు మాట్లాడే భాష ఇది కాదా? మీరు మంత్రాలు చదువుతారా లేక సూక్తులు వల్లవేస్తారా? పాత బస్తీలో పెరిగినోడు ఎలా ఉంటాడు? సినిమాలో కదా అలాగే కదా చూపించాము అంటూ పదే పదే తన పాత్ర తీరుతెన్నులను ఎన్నాళ్ళు సమర్థించుకున్న విశ్వక్సేన్ అనే వ్యక్తి మొత్తానికి ఇప్పుడు నేల మీదకు వచ్చాడు. తప్పులను గ్రహించాడు. ఇకపై నేను బూతు సినిమాలు తీయను, నా సినిమాలో బూతు ఉండదు అంటూ బహిరంగ ప్రకటన చేసి సినీ ప్రపంచానికి బిగ్ షాక్ ఇచ్చాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరో కూడా ఇలా బహిరంగంగా తాను చేసిన తప్పులను చెప్పుకోలేదు. గతంలో రామ్ చరణ్ నుంచి అచ్చం ఇలాగే ఓ ప్రకటన వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో బూతులు గట్రా లేవులే కానీ కథాగమనాల విషయంలోనే ప్రేక్షకులు అభ్యంతర పెట్టారు, తెగ ట్రోల్స్ చేశారు. లాజిక్లకు అందకుండా తీసిన కొన్ని సీన్లపై విపరీతంగా విరుచుకుపడ్డారు. ఫ్యాన్స్ సైతం ఆ సినిమా పట్ల పెదవి విరిచారు. దీంతో అసలు వాస్తవంలోకి వచ్చిన రామ్ చరణ్ ఓ బహిరంగ ప్రకటన చేశారు. ప్రేక్షకులు అభిమానులు ఆశించిన రీతిలో సినిమాను తీయలేకపోయాము, క్షమించండి, ఆ పొరపాటును ఇకపై జరగకుండా చూసుకుంటాము అంటూ వినయ విధేయ రామ అనే సినిమా ఓ డిజాస్టర్ అంటూ రామ్ చరణ్ స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి. మళ్ళీ ఇన్నాళ్లకు విశ్వక్సేన్ కూడా అదే రీతిలో ఓ బహిరంగ ప్రకటన చేసి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఓ రకంగా చెప్పుకోవాలంటే సినీ ఇండస్ట్రీకి విశ్వక్సేన్ లైలా సినిమా ఓ గుణపాఠం వంటిది. సినిమాల్లో బూతులు అనేవి ఒక్క విశ్వక్సేన్ విషయంలోనే జరగలేదు. గతంలోనూ ఎన్నో బూత్ సినిమాలు వచ్చాయి. రెస్ట్రిక్ట్ సినిమా అంటూ ఓ పదాన్ని ప్రేక్షకుల ముందు పడేసి ఇష్టారాజ్యంగా బూతులను వాడేసిన దర్శకులు హీరోలు ఎందరో ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు వాళ్ళ ఆటలు సాగాయలే కానీ ఓటీటీ కాలం వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. కథలకు ప్రియారిటీ ఇస్తూ మలయాళం వాళ్ళు, తమిళ సినీ ఇండస్ట్రీ వాళ్ళు తీస్తున్న సినిమాలను చూసి తెలుగు ప్రేక్షకుల్లో ఆలోచన మొదలైంది. ఓ చిన్న పాయింట్ను పట్టుకుని మరి క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్గా కొనసాగే మలయాళ సినిమాలను చూసి తెలుగు సినిమాలపై ఏవగింపు మొదలైంది. మాస్ మసాలా సినిమాలంటూ మనోళ్ళు తీస్తున్న సినిమాలను ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించేస్తున్నారు. ఇటీవల వస్తున్న తెలుగు సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అనేది ఒక్కసారి చెక్ చేస్తే ఆ విషయం క్లారిటీగా అర్థమైపోతుంది. చిన్న సినిమానా పెద్ద సినిమానా, చిన్న హీరోనా పెద్ద హీరోనా అన్నది చూడకుండా కథ నచ్చితే చాలు ఆ సినిమాలను తెలుగు సినీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. సో తెలుగులో కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలు రావాలని కోరుకుంటున్న ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూనే తెలుగు సినీ దర్శకులు కూడా తమ సినిమాల కథలను రాసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. ఇకపోతే సినిమాలో బూతులు ఉంటే చాలు హిట్ అవుతుంది, ఎక్స్పోజింగ్ పాటలు ఉంటే చాలు ఆ సినిమాలు హిట్ అవుతాయి అనే భ్రమల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. సినిమాలో బూతు కనిపిస్తే చాలు నెట్టింట ట్రోలింగ్ పెరిగిపోతుంది. చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, వెంకటేష్ అయినా, యంగ్ హీరోలు అయినా సరే వాళ్ళ సినిమాల్లో బూతులు కనిపిస్తే చాలు ప్రేక్షకుల నుంచి తిరస్కరణే వస్తుంది. వెంకటేష్ గారు ఓ 2 ఏళ్ల క్రితం రానా నాయుడు అంటూ వెబ్ సిరీస్లో నటించారు. పచ్చి బూతులతో నిండిపోయిన ఆ వెబ్ సిరీస్ను చూసి తెలుగు సినీ ఆడియన్స్ అయితే విస్తుపోయారు. ఎలాంటి సినిమాలు తీస్తే వెంకటేష్ గారు ఇలాంటి బూతు సినిమాలో నటిస్తున్నారేంటంటూ అవాక్కయ్యారు. విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యారు. ఆ దెబ్బకు రానా నాయుడు సెకండ్ సీజన్లో తెలుగు వర్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఈ మధ్యనే వెంకటేష్ గారే ప్రకటించాల్సిన పరిస్థితి. అంత గొప్ప బాలకృష్ణ గారు కూడా బూతు చేష్టల విషయంలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి పాట విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే కదా. మిస్టర్ బచ్చన్ సినిమాలో ఓ పాటకు హీరోయిన్తో హీరో రవితేజ వేసిన స్టెప్పుల విషయంలోనూ పెద్ద రచ్చ జరిగింది. సో హీరో రేంజ్ అన్నది కాదు ముఖ్యం, ఆయా హీరోల సినిమాల్లో బూతు పదాలు, బూతు డైలాగులు, ద్వంద్వార్థాలు ఉంటే చాలు సోషల్ మీడియాలో ఆ సినిమాల పట్ల నెగిటివిటీ పెరిగిపోతుంది. ఇక ముందు ఈ విషయాల్లో, ఈ బూత్ కంటెంట్ విషయాల్లో సినీ హీరోలే కాదు దర్శకులు కూడా జాగ్రత్తగా ఉంటారన్న క్లారిటీ వస్తుంది. ఏదేమైనా విశ్వక్సేన్ నిజాయితీగా తన సినిమా గురించి వాస్తవాన్ని చెప్పుకోవడం అభినందనీయం. ఇక ముందైనా మంచి మంచి సినిమాలను తీయాలని, బూత్కు దూరంగా ఉండి కంటెంట్ బేస్డ్ సినిమాలను తీస్తూ కెరీర్లో మరింత ఎత్తుకు ఎదగాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇదండి విశ్వక్సేన్ తాజా స్టేట్మెంట్లకు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.